మాక్సిమం ఫ్యూచర్ లో ఇటువంటి ప్రొటెస్ట్లు ఇంకా జరగాయని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ బిల్ అయితే ఆల్మోస్ట్ పాస్ అయిపోయినట్లే. అసలు ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి ఒకసారి ఈ రీల్ లో తెలుసుకుందాం. చూడండి, ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఫారెన్ కంట్రీస్ నుంచి మన ఎన్జిఓస్ కానివ్వండి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కి ఫండ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఆ ఫండ్స్ మీద నిఘా పెట్టడానికి ఈ ఎఫ్సిఆర్ఏ అనే దాన్ని తీసుకొచ్చారు. రీసెంట్లీ జరిగిన ప్రొటెస్ట్ లో చూసుకుంటే మెనీ ఆఫ్ ద ఫండ్స్ ఎఫ్సిఆర్ఏ కి అనుగుణంగా లేకుండా వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. లైక్ ఎందుకంటే సోనం రిలేటెడ్ కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, దాంట్లో హ్యూజ్ ఫారెన్ ఫండ్స్ అయితే చాలా సార్లు లైక్ వాళ్ళకి డిపాజిట్ అయ్యాయి. దానికి డీటెయిల్ లెక్కలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఏం లేదు. సో ఈ ఎఫ్సిఆర్ఐ నుంచి ఏదైతే ఫండ్స్ వస్తాయో, బేసిక్లీ ఫారెన్ ఫండ్స్ మన ఇండియాని బ్రేక్ చేయడానికి చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రొటెస్ట్లు చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ లైక్ ఫారెన్ ఫండ్స్ రిలేటెడ్ జరుగుతున్నాయి కదా తప్ప ఇంకా ఏది కాదు. సో ఎఫ్సిఆర్ఐ యాక్ట్ దాన్ని బలంగా తీసుకొద్దామని చెప్పేసి ముంగటికి వచ్చేసి ఇప్పుడు వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్ అనమాట. డెఫినెట్లీ ఈ బిల్లు తీసుకొస్తే ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి అడ్డమైన ప్రొటెస్ట్లు చేసి ఎవరైతే మన దేశాన్ని ముక్కలుగా చేద్దాం అనుకుంటున్నారో, బేసిక్లీ ఎవరైతే యాంటీ నేషనల్స్ ఉన్నారో, ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ యాంటీ నేషనల్స్. స్టూడెంట్స్ కూడా అమ్ముడుపోయి యాంటీ నేషనల్స్ లో మారుతున్నారు బికాస్ ఆఫ్ ది ఫండ్స్. సో ఈ ఫండ్స్ మీద ఒక నిబంధన డెసిగ్నేటెడ్ అథారిటీ అయితే గవర్నమెంట్ నిర్మిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది మాత్రం జరిగితే డెఫినెట్లీ ఇటువంటి ప్రొటెస్ట్ కానివ్వండి ఫ్యూచర్ లో జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుందని గవర్నమెంట్ అనుభవిస్తుంది. సో ఇది ఎఫ్సిఆర్ఏ అంటే. సో దీని మీద మీరేమంటారో కామెంట్ చేయండి.